హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి అండి, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ఇష్టమైన నెల కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజలు చేస్తారు. అయితే తెల్లవారుజామున 3:30కి లేచి ఇల్లు ఊడ్చుకొని మాపు పెట్టుకొని గుమ్మానికి అయితే పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. అలాగే గడప మీద ముగ్గు అయితే వేసుకున్నానండి. గడప ముంగట ముగ్గు అయితే పెట్టుకుని తులసమ్మ దగ్గర అయితే దీపం వెలిగించాను. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనది ఉసిరి దీపం కదండి. శివునికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి దీపంతో అయితే నేను దీపం పెట్టేశాను. అలాగే మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది కాబట్టి ఉసిరి చెట్టు దగ్గర నేను 365 ఒత్తులతో దీపం వెలిగించాను. ఇక్కడైతే తులసమ్మ దగ్గర నా పూజ అయిపోయింది. సూర్యోదయానికన్నా ముందు తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తే ఆ దీపము దామోదరునికి చెందుతుంది. సూర్యోదయం తర్వాత వెలిగించే దీపం శివునికి చెందుతుందండి. ఇప్పుడైతే నేను శివుని దగ్గర దీపం అయితే వెలిగిస్తున్నాను. శివునికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపం అయితే వెలిగిస్తున్నానండి. ఈ నారికేళ్ల దీపం ఎలా వెలిగించాలి అంటే, ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని అందులో స్వస్తిక్ గుర్తు రాసి పసుపు కుంకుమ పెట్టి అందులో బియ్యం వేసుకోవాలి. అలాగే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరి చిప్పకి పసుపు కుంకుమ రాసి 2 ఒత్తులు ఒకటిగా కలిపి 3 ఒత్తులు అయితే వెలిగించాలండి. ఈ నారికేళ్ల దీపం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం సాయంత్రం వెలిగిస్తే మనకి శివానుగ్రహం కలుగుతుంది. కుదరని వాళ్ళు ఏదో ఒక సోమవారం సాయంత్రం పూట వెలిగిస్తే మనకు చాలా మంచిది. నేనైతే నారికేళ్ల దీపంతో పాటు పిండి దీపము ఉసిరి దీపం అయితే శివుని దగ్గర వెలిగించాను. శివునికి నైవేద్యంగా పులిహోర మరియు అరటిపండ్లు అయితే పెట్టానండి. ఇక శివయ్యకి హారతి ఇచ్చేసి పూజ పూర్తి చేసుకున్నాను.